క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మాట నిన్ను తీర్పులోనికి తెస్తుంది తెలుసా? ఈరోజు భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి మానవ జీవితంలో కూడా మనం మాట్లాడే ప్రతి మాట మనల్ని తీర్పులోకి తెస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను మీతో చెప్పినది ఏమనగా, నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి తీర్పు దినాన నువ్వు లెక్క చెప్పవలసి ఉండును అంటాడండి యేసు ప్రభువారు. ఈరోజు మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో మాటలు మన నోటి నుండి బూతులు, సరసోక్తులు, కొన్ని మాట్లాడకూడవలసిన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. అనేకుల మీద కుండేలు చెప్తూ ఉంటావు, చాడీలు చెప్తూ ఉంటారు, లేనిపోని మాటలు పలుకుతూ ఉంటారు. ఆలోచించండి, నువ్వు పలికే ప్రతి మాట ఒక రోజున నువ్వు లెక్కలోకి తీసుకొస్తాడు దేవుడు. మనము ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఏ నోరైతే దేవుడిచ్చాడో ఈ నోటితోనే పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని కీర్తిస్తున్నాం. అదే నోటితో బూతులు మాట్లాడుతున్నాం అంటే, అదే నోటితో లేనిపోని మాటలు చెప్తున్నాం అంటే ఇంక దానికి అర్థమేముంది? మృదువైన మాట క్రోధమును చల్లార్చును అంటాడు. నీ మాట ఎప్పుడు కూడా మృదువుగా ఉండాలి. ఆ మృదువుగా ఉండే మాటను అందరూ ఇష్టపడతారు. కొలస్సీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం సంఘంలో వారి పట్ల, సంఘానికి వెలుపట వారి పట్ల, అంటే లోకంలో ఉన్న వారి పట్ల ఎలా ఉండాలి అంటే, మీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టు రుచికలదిగా ఉండాలంటాడండి. మన మాట ఎప్పుడు రుచికలదిగా ఉండాలి. నువ్వు ఉంటే బాగుండాలనుకోవాలి కొంతమంది. నీ మాట అనేక మందిని కలుపుకుంటూ వెళ్ళాలి. మనం ఒక మాట మాట్లాడామంటే ఒక కుటుంబాన్ని కట్టేటట్టుగా, ఒక వ్యక్తి జీవితాన్ని కట్టేటట్టుగా నీ మాట ఉండాలి తప్ప కుటుంబాలుగా కూలిపోవడానికి నీ మాట ఉండకూడదు. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు తీర్పు దినాన లెక్కలోకి తీసుకొస్తాడు. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాట తీరు ఎలా ఉంది? ఖచ్చితంగా లోకంలో ఒక సామెత ఉందండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. ఈరోజు నోరు మంచిదైతే నిజమే, ఊరు మంచిదవుతుంది. నీ నోటి మాట బాగుంటే అనేకులు నిన్ను ఇష్టపడతారు, అనేకులకు ఆకర్షణీయంగా ఉంటావు. ఆలోచించండి, ఉప్పు కూరలో వేసినప్పుడు చూడండి, కూర ఎంత చేస్తున్నామో అంత ఉప్పు వేయరు కదా. ఉప్పు వేసింది తక్కువే, కానీ వేసిన ఉప్పు కూరకి రుచినిస్తున్నట్టుగా నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అనేకులకు రుచికరంగా ఉండాలి, అనేకులకు ఇష్టపూర్వకంగా, అనేకులు నిన్ను ఇష్టపడేటట్టుగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటున్నారంటే, లూకాసు వార్త 4:22లో ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి అంటారు. యేసు ప్రభు నోటి నుంచి వచ్చే మాట దయగలిగిన మాట. ఈరోజు నీ నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంది? ఎదుటివాడిని నొప్పించే మాట. ఆలోచించు, ప్రతి మాట దేవుడు తీర్పులోనికి తెస్తాడు. జాగ్రత్త.